భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇక నాకు సెలవిప్పించండి. ఎక్కడికి వెళ్తావు? మా జన్మలోకానికి తిరిగి వెళ్తున్నాను. ఎందుకు? మేము ఈ లోకపు జీవులం కాం. మేమిక్కడ శాశ్వతంగా ఉండలేం. అదే మా ఆసక్తత. అయితే ఈ బాలుడు? ఇతడు ఈ లోకపు మానవుడు. నా వెంట స్వర్గలోకానికి రాలేడు. మీ కుమారుని స్వీకరించండి. ఆ బాలుని ప్రసవించిన పిదప ఆ అప్సరస ఋషికి ఆ బాలునిచ్చివేసి తన స్వర్గలోకానికి తిరిగి చేరుకుంది. ఆమె వెళ్ళిన తరువాత రాజు ఎంతో దుఃఖితుడయ్యాడు. అతనిని మళ్లీ వైరాగ్యం ఆవరించింది. ఆ భగవంతుని కృప వలన అతడు అహంకారము, మోహాంధకారముల నుండి వెలికి వచ్చి మరలా భక్తి జ్ఞాన వైరాగ్యాలలో లీనమైనాడు. శేషరాయనుడు తపస్సు చేసుకోవడానికి వనాలకు వెళుతూ ఆ బాలుని కూడా తన వెంట తీసుకువెళ్ళాడు. ఆ బాలుడే ఈనాడు కాలయవనుని నామంతో మ్లేచ్ఛ దేశానికి రాజుగా ప్రసిద్ధి నొందాడు. శేషరాయనుని సంతానం మ్లేచ్ఛ దేశానికి రాజు కావడమా? ఇది ఎలా సంభవం? ఆ కాలంలో శేషరాయనుడు ఆ అప్సరసతో ప్రేమలీలలు సాగిస్తున్నాడు. ఆ కాలంలోనే మ్లేచ్ఛ దేశాన్ని ఒక ప్రతాపవంతుడైన రాజు జనరంజకంగా రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతని పేరు తాళజంగుడు. శత్రువర్గంలో ఏ ఒక్కడు మిగలకూడదు. ఆలోచించక అంతమొందించండి, అందరినీ అంతమొందించండి, అందరినీ అంతమొందించండి. తాళజంగుడు మ్లేచ్ఛరాజ్య సరిహద్దును మహోన్నతంగా ఎంతో విస్తరింపజేశాడు. ఎన్నో సుదూర దేశాలపై దండయాత్రలు చేసి ఆ దేశాలను తాను స్వాధీనం చేసుకునేవాడు. వారి సంపదలను కొల్లగొట్టి తన మ్లేచ్ఛ రాజ్యానికి తరలించేవాడు. అతని సువిశాల సామ్రాజ్యాన్ని, సిరి సంపదలను, బలాన్ని చూసి ఎందరో రాజులు దాసోహమనేవారు. మరెందరో రాజులు శిరసావహించేవారు. ఎంతగానో భయభ్రాంతులయ్యేవారు.
ప్రజల దృష్టికి మాత్రం మహదానందంగా ఉన్నట్టు చరించేవాడు. మనసులోని బాధను మరువడానికి ఆ రాజు భోగ విలాసాలలో ప్రతినిత్యం తేలియాడేవాడు. అతని వద్ద ఐశ్వర్యం ఎంతో ఉంది. మదిలోని బాధ మాత్రం ఎన్నటికీ తీరలేదు. అతడు ఎప్పుడు చింతాక్రాంతుడై ఉండేవాడు. లోకంలోని అన్ని ఆనందాలను అతడు పొందగలిగిన అతనికి బిడ్డలు లేని లోటు తీరనే లేదు. సంతానం లేదన్న బాధ అణువణువున నిరంతరం అతని మనసును ఎంతో తీవ్రంగా గాయపరుస్తూనే ఉండేది. అందుకే ఆ రాజు నిత్యం ఎంతగానో తల్లడిల్లేవాడు. తమరు ఎల్లవేళలా మహా సంతోషంగా విలాసాల్లోనూ దైవభక్తిలోనూ మునిగి ఉంటారు. మరి ఉన్నట్టుండి ఏమైంది? నేడు ఈ విధంగా మారిపోయారు. తమరు గాయపడిన సింహం వలె తల్లడిల్లిపోతున్నారు. అసలు విషయం ఏమిటి? తమ వ్యధేమిటో చెప్పండి. తమరిలా చింతించడం నేనెప్పుడూ చూడలేదు. నీవెరుగవా మా వ్యధేమిటో? నేనెరుగను, అందుకే అడుగుతున్నాను. దయచేసి అదేమిటో సెలవు ఇయ్యండి. నువ్వు తెలుసుకుని ఏం చేయగలవు? మమ్ము విధి ఘోరంగా పరిహసిస్తోంది. మాకు తెలుసు మా పట్ల ఎందుకు ఇలా జరుగుతోంది. అది తెలుసుకోవాలి. మేము ఆ వివరం తెలుసుకోవాలి. మేము ఆ విధినే ప్రశ్నించదలుచుకున్నాం. మాకన్నీ ఇచ్చాడు. ధనం, ఐశ్వర్యం, సంతోషం, సౌభాగ్యం, ఇంత గొప్ప సామ్రాజ్యం సర్వం ఇచ్చాడు. మరి మాకొక బిడ్డను మాత్రం ఎందుకు ఇవ్వలేదు? మాకొక పుత్రుడే గనుక ఉండి ఉంటే మా ఈ విశాల సామ్రాజ్యానికి వారసుడయ్యేవాడు. మేము అందుకే విధిని ప్రశ్నించాలనుకుంటున్నాం. మా తదుపరి వైభవోపేత రాజమందిరాలు, ఈ సంపద, ఈ రాజ్యం, ఈ సింహాసనం మేం ధర్మసత్రాలకు వ్రాసి ఇవ్వవలసిందేనా? మాకు పట్టిన ఈ దుస్థితికి కారణం చెప్పగల వారెవరైనా ఉన్నారా? ఉన్నారా?
ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఆ, ఉన్నారు. ఎవరు? నా వెంట రండి. ఎక్కడికి? చాలా దూరం వెళ్ళాలి. 4 దినాలు పడుతుంది. అనంతగిరి పర్వత గుహల్లో ఒక బాబా వారున్నారు. వారు జరగబోయేదాన్ని, గడిచిన గతాన్ని కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యక్షంగా చూడగలరు. వారే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు. నా వెంట వస్తారా? ఖచ్చితంగా వస్తాం. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే మేము ఎక్కడికి రావడానికైనా సిద్ధంగానే ఉన్నాం. అతని బాధను విన్న తాళజంగుని మంత్రి అతనిని ఆనందగిరి పర్వత గుహలో ఉన్న మహిమాన్వితులైన బాబా వద్దకు తీసుకువెళ్ళాడు. కటాక్షాల వలన నీవు నిరాశ చెందవలసిన అవసరం లేదు. అతడు గొప్ప దయాళువు. ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తాడు. అతడు నీలోని వ్యధను ఎరిగినవాడు. అంతేకాదు, నీ దుఃఖాన్ని దూరం చేసే, పరిష్కారం చేసే ఉంచాడు. మా దుఃఖానికి పరిష్కారం చేసే ఉంచాడా? నీ సమస్య ఇదే కదో. నీకో కుమారుడు కావాలి. అతడు నీ సామ్రాజ్యానికి, నీ రాజవంశానికి వారసుడు కావాలి. నీ పిదప నీ వంశగౌరవాన్ని వృద్ధి చెయ్యాలి. అతని సమర్థతతో నువ్వు, నీ రాజ్యంలోని ప్రజలు కలకాలం సంతోషంగా ఉండాలి. కదు నాయనా? అవును బాబా. అయితే నీ రాజ్యపు పశ్చిమ సరిహద్దు వైపు వెళ్ళు. అక్కడ తార్కండి వనంలో నీకు ఒక బాలుడు లభిస్తాడు. తార్కండి వనంలో బాలుడు లభిస్తాడా? ఆ బాలుడిక నుంచి నీ పుత్రుడిగా కీర్తి చెందుతాడు. తరువాత నీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అతడు జన్మించే ఉన్నాడు. జన్మించే ఉన్నాడా? శేషిరాయనుడనే ముని ద్వారా స్వర్గలోకానికి చెందిన అప్సరస గర్భాన ఆ బాలుడు జన్మించాడు. ఏ సామ్రాజ్యానికి వారసుడు లేడని నీవు చింతిస్తున్నావో ఆ సామ్రాజ్యాన్ని పాలించడానికి విధి ఆ బాలుడికి జన్మనిచ్చింది. అతడు నీకంటే గొప్ప వీరుడవుతాడు. అతన్ని జయించగల యోధుడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు రాజా. నీవీ బాలుని గురించి తెలుసుకోవలసిన మరో విషయం ఉంది. ఇతనిని భగవానుడు శంకరుని వరం వలన ఈ ప్రపంచంలోని ఎటువంటి ఆయుధాలు కానీ, అస్త్రశస్త్రాలు కానీ ఎంతమాత్రం వధించలేవు. వెళ్ళు. నీ వంశోద్ధారకుడు వనంలో నీ కోసం ఎదురుచూస్తున్నాడు. శేషిరాయనుని ప్రార్థించి నీవు ఆ బిడ్డను దత్తత తీసుకో. వెళ్ళు. ఎంత తేలికగా తమరడిగారు.
ఈ బాలకుణ్ణి మాకివ్వండని మీరో విషయాన్ని గ్రహించలేదు.